గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శివ సినిమాకి శివనాగేశ్వరరావు ఎంత ప్రామాణ్యమో, ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో తేజ, అసలు తేజ శివనాగేశ్వరరావు వీళ్ళిద్దరు కానీ లేకపోతే శివ సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు. శివకి తేజ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి ఒక అయితే ఇది ఇప్పుడు మేము ఎదురు లేకపోతే శివ సినిమా లేదు అనేది నేనైతే అన్నాం. ఎందుకు అన్నంటే నేను చేయాల్సిన పని తను డైరెక్టర్గా ప్రతి షాట్ తను విజువలైజ్ చేసుకొని నాకు చెప్పాడు. ఆ చెప్పిన వాటన్నిటిని నేను తనకి ఎలా దీన్ని తీయొచ్చు, ఇది సాధ్యం కాకపోతే సాధ్యమయ్యేలా తీయడానికి ఏమిటి, ఇలాంటివన్నీ నేను చెప్పాను. తేజ ఏమో తనకు తెలిసిన సినిమాలు, ఆ సినిమాల్లో కొన్ని షాట్లు అవి చెప్పేవాడు. అంతేగాని శివనాగేశ్వరరావు తేజ లేకపోతే శివ సినిమా ఉండదు అనే మాట నేనైతే ఒప్పుకోను. మీ ఇద్దరం కాకపోతే మరొకరు ఇద్దరు ఉంటారు అక్కడ. అసలు తేజ కాంట్రిబ్యూషన్ ఏంటి శివలో? కొంత ఫోటోగ్రఫీ సైడు, కొంత అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్కి అయితే నేను, వంశీ, తేజ, నేను, వంశీ, ఉత్తేజ్ మేమే ఎక్కువ పనులు చేసేవాళ్ళం. అతను ఓన్లీ లిస్టులు ఇస్తే ఆ లిస్టులను పేరు కాపీ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం, నెక్స్ట్ డే షూట్కి ఇలా ఉండేది. రాముతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది తనకి. ఓకే. ఆ పోస్టర్ డిజైనింగ్స్ కూడా తేజ ఇన్పుట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి అంటారు. అది ఈశ్వర్ గారు చేశారు. అంటే రెగ్యులర్గా డిజైన్ చేయించడానికి తేజ వెళ్తూ ఉండేవాడు. ఓకే. ఒకరోజు నేను తేజ కలిసి వెళ్ళాం ఈశ్వర్ గారి దగ్గరికి. ఈలోపు డబ్బింగ్ జరుగుతుంది సురేష్ మహల్లో. నేను వచ్చేలోపు వేరే ఒక ఆర్టిస్ట్ని, ఇది మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది, వేరే ఒక ఆర్టిస్ట్తో చెప్పిస్తున్నాడు డబ్బింగ్. అదేంటి రాము, ఆ సీను ఇంకో 2-3 సీన్లు వస్తాయి అతనికి, ఇతను అంత క్యాపబుల్ కాదు అని చెప్పాను. లేదు ఫెంటాస్టిక్గా ఉంది ఆ వాయిస్, ఈ క్యారెక్టర్కి ఆ వాయిసే బాగుంటుంది అన్నాడు. అంటే ఇంకో 2 సీన్లు ఉన్నాయి. ఇంకో మాట అన్నాడు రాము, అదే నేను కొంచెం హర్ట్ అయ్యాను. మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ పొల్యూట్ అయిపోతారు, ఓకే, ఒకడి మీద బలంగా ముద్ర వేసి గాడి పనికిరాడని ఫిక్స్ అవుతారు, లేదు చాలా బాగుందని అంత చెప్పించాడు. సో నా ఈగో హర్ట్ అయింది. అతనితో ఇంకో 2 సీన్లు ఉన్నాయి. అంటే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నేను తేజ ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు జరిగింది. ఇంకో 2 సీన్లు ఉన్నాయి. తర్వాత వద్దురాము మళ్ళీ అది చెప్పిస్తే బెటరు వేరే వాడితో అంటే, లేదు అది బాగుంది అన్నాడు. అయిపోయింది. అదే రోజు ఇంకో గంట తర్వాత అతను చెప్పాల్సిన డైలాగ్ వచ్చింది. అదేంటంటే ఎవరు పంపించారు, ఎవరు క్వశ్చన్ అడిగితే మాచిరాజు గోవిందరావు అని చెప్పాలి ఆన్సర్. అతను మాచిరాజు గోవిందరావు అంటున్నాడు. అప్పుడు నేను మైక్ దగ్గర ఇలా పక్కన నుంచున్నాను, దీని మీద ఈ కాల్ దాని మీద వేసుకొని అమ్మయ్య దొరికాడు అనుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా రాము అక్కడ ఇంజనీర్ రూమ్లో వెనకాల ఎక్కడో ఉంటాడు. మీరు ఒకేసారి ఒకే మనిషి పేరులాగా ప్రొనౌన్స్ చేయాలి, యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ ఎట్ ఏ టైమ్, ఇట్ ఈజ్ 1 నేమ్ నాట్ 2 నేమ్స్ అని చెప్తున్నాడు. అలాగే సార్ అంటున్నాడు వాడు. టేక్ అంటే మాచిరాజు గోవిందరావు అంటున్నాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. సరే ఒక్క 10 నిమిషాలు రాము, మీరు వేరే మనిషితో చెప్పిస్తూ ఉండండి, నేను ఇతను తీసుకెళ్ళి ఒక ప్రయత్నం చేస్తానని. వాల్మీకి స్ట్రీట్ సురేష్ మాల్, రామనాయుడు గారి డబ్బింగ్ థియేటర్, అతను తీసుకొని పైన టెర్రస్ మీద 1-2వ ఫ్లోర్ పైన టెర్రస్ ఉంటుంది, ఓపెన్ టెర్రస్. అక్కడ కూర్చొని వెళ్ళేటప్పుడు 2 టీ పంపించమని కుర్రాడికి చెప్పాను. 2 టీ తెచ్చారు. ఇద్దరం టీ తాగి వాడికి టీ ఇస్తే, లేదు తాగమ్మా పర్వాలేదు, మన ఇద్దరం, నేను కింద అయితే కో డైరెక్టరు, నువ్వు ఆర్టిస్ట్వి, ఇక్కడ మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకొని టీ తాగంటే తాగాను. నేను సిగరెట్ తాగే ఉన్నప్పుడు సిగరెట్ వెలిగించి అతనికి ఒక సిగరెట్ ఆఫర్ చేశా. లేదండి దొంగ, నీ పెదాలు నల్లగా కనపడుతున్నాయి, సిగరెట్ అలవాటు ఉంది, తాగు అంటే పాపం కొంచెం అతన్ని కన్విన్స్ చేసి సిగరెట్ ఇస్తే అతను, నేనేమో ఇలా కాల్చుకొని ఇలా ఊదుతూ ఉంటే అతను అలా ఊతున్నాడు. ఇప్పుడు అతన్ని మీదే ఊరు, ఏం చేస్తుంటారు, మీ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, కొన్ని వివరాలు మామూలుగా. అంటే అతన్ని నేను కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి నాగేశ్వరరావు నేను ఈక్వలే అనే దశ అతను కల్పించి, సడన్గా నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తానమ్మా నీకు, ఆ పేర్లు మళ్ళీ రిపీట్ చేస్తావా, గ్యాప్ లేకుండా చెప్పాలి. చెప్తాను సార్ అన్న. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నాగండ్ల శివనాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, ఇంకో 2-3 పేర్లు చెప్పి, ధూళిపాళ వెంకటరామయ్య, మాచిరాజు గోవిందరావు అన్నాడు. రామ్మ మైక్ దగ్గర కానీ పరిగెత్తుకుంటూ కిందకి తీసుకొచ్చి, రెడీ రాము టేక్ అంటే మైక్ దగ్గర నుంచి పెట్టి టేక్ అంటే మాచిరాజు గోవిందరావు అని చెప్పేశాడు. ఓకే, ఫెంటాస్టిక్, ఓకే అన్నాడు. ఈవినింగ్ అడిగాడు రాము నన్ను, ఎలా చెప్పించారు అన్నాడు. రాము అది ట్రేడ్ సీక్రెట్,
అది కూడా నీకు తెలిస్తే నా అవసరం ఉండదు ఇంకా నీకు, అందుకని నేను చెప్పనన్నా. మళ్ళీ తర్వాత చెప్పా, అంటే ఇప్పుడు ఏదైనా ఒకటే స్థితి ఎక్కువసేపు ఒక మనిషికి ఉండదు అని చెప్పా కదా ఇందాక. ఎనిమి కానీ ఫ్రెండ్ కానీ శాశ్వతంగా ఉండరు అసలు. అదే నేను చెప్పాను, అతని బ్రెయిన్ ఘనీభవించింది, దాన్ని కొంచెం బ్రేక్ చేయాలి మనం. చేస్తే దాంట్లోంచి అతను బయటికి తీసుకొస్తే చెప్పగలడు. అలా చేసి ఇలా చేశానని చెప్పాను. గుడ్ ఐడియా, ఫెంటాస్టిక్ అన్నాడు. ఇలాంటి చాలా జరిగి ఉన్నాయి. ఈ షూటింగ్ టైంలో మీరు చెప్పిన ఆర్జీబీ వినకుండా దానికి ముందుకెళ్ళిపోయి తర్వాత మీరు చెప్పిందే నిజమైన సందర్భాలు ఇంకేమున్నాయి? గణేష్ డైలాగ్ ఒకటి, ఆగో నేను మాట్లాడుతున్నానుగా అనేది. అది 3 షెడ్యూల్స్లోనూ 3 సార్లు ట్రై చేసాం. రాము అంతకంటే చేయలేడు అతను లిమిటెడ్ టాలెంట్. ఆ లిమిటెడ్ టాలెంట్కి ఏదో వేరే చెప్పేవాడిని, ప్లేట్ మీల్స్ ఫుల్ మీల్స్ అని. ఫుల్ మీల్స్ అంటే మనం ఎంత తింటే అంత పెడతాడు, ప్లేట్ మీల్స్ అంటే వాడు ఏం పెట్టాడు అది తినాలి. ఈ ఆర్టిస్ట్ కూడా అంతేను, వాడు ఏమి ఇచ్చాడో అది తీసుకోవాలి మనం. అంటే కాదు అని మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్, ఇక లాస్ట్ డే ఈ షూటింగ్ అయిపోవస్తుందనే షెడ్యూల్లో అప్పటికి నేను ఇక అతని మీద పక్కకు పిలిచి, అరే నువ్వు మనిషివా పశువా, కడుపుకు ఆనందం తింటున్నావు గడ్డి తింటున్నావు అని నేను చాలా బీభత్సంగా తిట్టేశా. మైక్లో చెప్పకూడదని బూతులు తిట్టా. విశ్వనాథ్ నా ఫేస్ ఎలా ఉంది, ఇదా సార్ నేను చేస్తాను సార్ అనేవాడు. వెళ్ళి మళ్ళీ ఆగు నేను మాట్లాడుతున్నానుగా అనేవాడు. సో ముందేమనుకున్నాం ఆ టేకే ఉంది. ఫైనల్గా ఉన్న టేక్లో ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా లేదనుకుంటాను, ఫేస్ ఉండదు, సైడ్ ప్రొఫైల్ ఉంది, ఉండదు. ఇంకో 100 టేకులు తీసినా ఉండదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని మనకు చిన్నప్పుడు నేర్పారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు అప్పుడు అంటే కృషితో జాస్తి దుర్భిక్షం అంటాం. అది ఇది చాలా సందర్భాల్లో చాలా మందికి జరుగుతూ ఉంటుంది. సార్ ఫైనల్గా శివాకి బడ్జెట్ ఎంత అయింది, ఎంత కలెక్ట్ చేసింది? బడ్జెట్లు అంటే నాకు తెలియదు. బడ్జెట్లు 55 రోజులు బడ్జెట్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసాం. 53వ రోజు అయిపోయింది షూటింగ్. ఓకే, అంతవరకు నేను చెప్పగలను. మరి దానికి ఎంత కలెక్ట్ చేసింది అంటే నాకు ఆ ఫిగర్స్ తెలీదు. అది వేస్టేజ్ లేదు అసలు, ఒక షాట్ కూడా వేస్టేజ్ అనేది లేదు. ఏం కావాలో అదే తీసాం. 36 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శివ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మీరందరూ దానికి ప్రత్యక్షంగా చూసిన మనుషులు, ఆ సినిమా విజయాన్ని కానీ తీసిన వ్యక్తులు, మీ తరమంతా చూసిన వ్యక్తులు. మేము వాటి గురించి కథలుగా చదువుకొని కథలుగా విని మేము సినిమా చూసిన వాళ్ళం. ఇప్పుడు జంజి వీళ్ళకి శివ కొంచెం కొత్త. సో ఇప్పుడు తరానికి శివ సినిమా గురించి రేపు రిలీజ్కి వెళ్ళబోతున్నప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? ఏ తరానికైనా మనం ఏం చెప్పక్కర్లేదండి. మనం ఏమడుగుతాం, సినిమా చూడండి బాబు అని అడుగుతాం. దాన్ని రకరకాల మాధ్యమాల్లో ట్రై చేస్తాం, రకరకాల బయట్లు ఇవన్నీ చేస్తాం. సో వచ్చి వాడు చూసిన వాడు అతను ఏం చెప్తాడు అనేది 14th తర్వాత 15th 16thలో తెలుసుద్ది. నాకు తెలిసి అందరికి నచ్చుద్ది అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు చూస్తున్న సినిమాలు కమర్షియలైజ్డ్, డ్రమటైజ్డ్, అంటే కొడితే 10 మంది గాల్లో లెగిసి అక్కడే మళ్ళీ ఫ్రీజ్ అయ్యి మళ్ళీ ఎట్టంటే హీరో కింద పడిపోయే ఈ దశలో నుంచి ఒక రియలిస్టిక్ ఫైట్లు, చాలా రియలిస్టిక్గా ఉన్న సీన్లు కూడా చాలా తక్కువ లెంగ్త్లు ఉంటాయి. అవసరమైనంత మాత్రమే మాట్లాడతారు, చాలా ఎక్కువ షాట్లు ఉంటాయి, పేజీలు డైలాగులు ఉండవు. సో దీన్ని చూసి చాలా కొత్తగా ఫీల్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అంటే ఇళయరాజా గారు అప్పటి వరకు చేసిన సినిమాలు వేరు, ఒక్క మణిరత్నం గారి సినిమాల్లో మాత్రమే బ్యాక్గ్రౌండ్లో ఆ సెన్సిబిలిటీ కనిపించేది. బట్ శివ దగ్గరికి వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ చాలా కొత్త డైరెక్టర్. ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చి ఆయన ఆ బీజం తెచ్చుకోగలిగారు? ఎలాంటి ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. మొన్న ఒక దేవి శ్రీదేవి అని ఒక థియేటర్ ఉంది మెడ్రాస్లో, సతీష్ అని పేరు. ఆయన నాకు ఫోన్ చేశాడు, నాదేదో ఇంటర్వ్యూ చూసి నన్ను 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారంటే అన్నాడు. నేను ఎప్పుడు తీసుకెళ్ళాను బాబు, నేను ఎక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడ తీసుకెళ్ళానంటే అది ఆయన నా ఇంటర్వ్యూ చూసి చెప్పాడు. అతను చెప్పింది ఏంటంటే ఇళయరాజా గారు దేవి శ్రీదేవి థియేటర్లో డబుల్ పాజిటివ్ చూస్తే ఈవెన్ డైరెక్టర్ని కూడా లోపలికి ఉండొద్దు అంటాడు. ఆయన డబుల్ పాజిటివ్ చూసి కారు ఎక్కువ అన్న మనిషి సెలవమణి అట. ఫస్ట్ సెలవమణిని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళాడు రికార్డింగ్ థియేటర్కి. మిగతా వాళ్ళని రేపు సాయంకాలం, రేపు పొద్దున థియేటర్కి వచ్చేయండి, రీ రికార్డింగ్ స్టార్ట్ చేద్దామని అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే, సెలవమణిని ఎక్కించుకున్నాడు. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని మాట్లాడుకుంటూ, అంటే ఆయన అది సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన కారు ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారు మళ్ళీ నాకు తెలియదు, అది వాళ్ళిద్దరు ఎవరు అని చెప్పాలి. అక్కడ కూడా హిప్నటైజ్ జరిగిందా? సినిమా చూసి ఆయన సినిమా చూసి ఫీల్ అయ్యాడు. నేను ఎంత ఫీల్ అయ్యాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలాంటిది ఏదో జరిగింది. తర్వాత ఇంకొక డైరెక్టర్ పేరు చెప్తారు, నేను ప్రియదర్శి అనుకుంటా, ప్రియదర్శన్ మలయాళ డైరెక్టర్.
ఈ ముగ్గురినే ఆయన కారు ఎక్కించుకున్నది ఓకే. సినిమా చూసి, డబుల్ పాజిటివ్ చూశాక, రీ రికార్డింగ్ చేసే ముందు. మిగతా అంటే ఏ సినిమా డైరెక్టర్ నేను లెక్క చేయడం, ఆయనకున్న ఒక లక్షణం అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.